ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కట్టి పేదలకు ఇవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పేదోడి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మధ్యనే ఒక సంవత్సరం పూర్తయింది. రెండవ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం. రెండవ సంవత్సరం వచ్చింది లగాయతు అభివృద్ధి మీద, సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. పేదోడి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం.